అమ్మను గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే. బిడ్డకు జన్మనిస్తూ తాను మరో జన్మనెత్తుతుంది అమ్మ. జన్మనిచ్చే సమయంలో మరణించే అవకాశం ఉందని తెలిసినా అమ్మ కాకుండా ఉండలేదు. అమ్మ అయినప్పుడే తెలుస్తుంది అమ్మతనం అంటే ఏంటో. అందుకే భగవంతుడు కూడా భూమిపై ఓ తల్లి కడుపున పుట్టాలని కోరుకుంటాడు. అమ్మతో సరదాగా గడపాలని అనుకుంటాడు. అమ్మతత్వం సృష్టి ఆధారంగా ప్రపంచాన్ని కాపాడే దివ్యమైన శక్తి. హైందవ ధర్మంలో అమ్మతత్వం అనేది ఆదిశక్తిగా భావించబడుతుంది. పార్వతి, లక్ష్మి, సరస్వతి, దుర్గా, కాళికాదేవి ఇవన్నీ అమ్మతత్వానికి ప్రతిరూపాలే. వీరిని శక్తి స్వరూపులుగా జగతికి జననిగా పూజిస్తాం. అమ్మకు కోపం వస్తే సృష్టిని నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. అదే అమ్మ ప్రేమతో ప్రపంచాన్ని కాపాడుతుంది కూడా. అమ్మతత్వం అంటే కేవలం బిడ్డలకు జన్మనివ్వడం మాత్రమే కాదు. సంరక్షణ, ప్రేమ, త్యాగం, శాంతి, క్షమ, దయ ఇవన్నీ అమ్మకు భూషణాలు. అందుకే అమ్మను జీవాంత దేవత అంటారు. అమ్మ త్యాగాన్ని దేనితోనూ పోల్చలేం, ఖరీదు కట్టలేం. తాను నిద్రపోకున్నా బిడ్డలను నిద్రపుచ్చుతుంది. తానేం తినకపోయినా మనకు తినిపిస్తుంది. ఇది శుద్ధమైన ప్రేమ అంటే. అందుకే అంటాం, పిల్లల ఆకలి తల్లులకే తెలుస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంస, అన్నమయ్య, రమణ మహర్షి వంటి ఆధ్యాత్మికులు అమ్మతత్వాన్ని దైవస్వరూపంగా చూశారు. అమ్మ ప్రేమలో భగవంతుని కరుణ ఉందని చెప్పకనే చెప్పారు. దేవుణ్ణి తల్లిగా ప్రేమించడమే భక్తి యోగానికి పరమార్థం. తనకు తల్లి జన్మనిస్తే భగవంతుడు ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చాడని భావించి ప్రేమించిన వాణ్ణి దైవం హక్కున చేర్చుకుంటుంది. తల్లి చింతన ఉండి ఆ ప్రేమను మనం గమనిస్తే నిష్కలమైన భక్తి ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. అమ్మ ప్రేమలో స్వార్థం ఉండదు. స్వార్థం లేని ప్రేమ భగవంతుడు తో సమానం. అదే ప్రేమను మనం భగవంతుని పట్ల ఉంచితే ఆయన చెంతకు చేరడం సులభమవుతుంది. నిస్వార్థంగా పిల్లల కోసం నడిచే జీవితం తల్లిది. బిడ్డల కోసం తల్లడిల్లిపోతుంది. తన కడుపున పుట్టింది సాక్షాత్తు భగవంతుడేనైనా ప్రపంచాన్ని పట్టి పీడించే దుష్టుడినేనైనా ఒకేలా ప్రేమిస్తుంది, ఒకేలా ఆదరిస్తుంది, ఒకేలా లాలిస్తుంది, కరుణ చూపిస్తుంది. ఈ తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. అందుకే తల్లి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రేమలో భగవంతుని హస్తం, పలుకులో ఆశీర్వాదం, మౌనంలో ఓ మనోవేదన, నవ్వులో కరుణించే పరమేశ్వరి. క్లుప్తంగా చెప్పాలి అంటే అమ్మ ఎప్పటికైనా ఎవరికైనా ఏనాటికైనా అమ్మే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.